ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అంటే ఏఐబీఈ 21 జూన్ 7, 2026 రోజు షెడ్యూల్ అయ్యి ఉంది. సో, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేటిది 11థ్ ఫిబ్రవరి నుంచి మనకి స్టార్ట్ అయింది. ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉందన్నమాట. సో, ఇప్పుడు మీరు ఫైనల్ సెమిస్టర్‌లో ఉన్న కరెంట్ లా స్టూడెంట్స్ ఎలా ఏఐబీఈ అప్లై చేసుకోవాలనేటిది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్‌కెళ్ళి గూగుల్ వెబ్‌సైట్‌లో www.allindiabarexamination.com అని టైప్ చేసి ఆ వెబ్‌సైట్‌కి వెళ్ళండి. ఇక్కడ మీకు ఆల్రెడీ స్పెల్లింగ్ మెన్షన్ చేశాను. ఇప్పుడు వచ్చిన పేజ్ వచ్చేసి మన వెబ్‌సైట్‌ది హోమ్ పేజ్ అన్నమాట. అయితే మీరు ఆల్రెడీ ఏఐబీఈ కోసం రిజిస్టర్ చేసుకొని ఆల్రెడీ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్న క్యాండిడేట్స్, ఆల్రెడీ రిపీటెడ్ క్యాండిడేట్స్ అంటే లాగిన్‌కెళ్ళండి. లేదంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఇప్పటివరకు యూజర్ నేమ్ కూడా క్రియేట్ చేసుకోలేదనుకోండి, రిజిస్ట్రేషన్ అనే బటన్‌ని క్లిక్ జేయండి ఇప్పుడు మీరు. రిజిస్ట్రేషన్ బటన్‌ని క్లిక్ చేశాక ఈ పేజ్ వస్తుందనమాట. ఇక్కడ మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వెరిఫై చేయాలి. మీరు ఎప్పుడు యూజ్ చేసే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఏదైతే ఉందో అదే ఇక్కడ మెన్షన్ చేయండి. కంపల్సరీ దాని పాస్వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఓటీపీ వస్తుంది మొబైల్‌కి. అది వెరిఫై చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడీ కరెక్ట్‌గా స్పెల్లింగ్ చూసుకొని అది ఎంటర్ చేయండి. తర్వాత వెరిఫై ఈమెయిల్ ఐడీ అని కొట్టినప్పుడు మీరు మెన్షన్ చేసిన ఈమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుందనమాట. సో, ఆ ఓటీపీ కూడా క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఫైనల్‌గా మీ అప్లికెంట్ నేమ్, మీ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్‌లో ఏదైతే నేమ్ ఉందో, ఆధార్‌లో ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీకు నచ్చిన పాస్వర్డ్ ఏదైనా స్ట్రాంగ్ పాస్వర్డ్, మీరు మర్చిపోని పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్‌లో కూడా అదే రాయండి. ఇక్కడ నేను మొబైల్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేశాను. ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి వెరిఫై చేశాను. నెక్స్ట్ అప్లికెంట్ నేమ్ రాశాను. అండ్ దాని తర్వాత ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేశాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేటిది మళ్ళీ రిపీట్ అదే పాస్వర్డ్ మళ్ళీ మనం టైప్ చేయాలి. చేసిన తర్వాత మనం లాగిన్ పేజ్‌కి ఎళ్ళొచ్చనమాట. ఇప్పుడు మనొక లాగిన్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ అయింది. సో, లాగిన్ ఐడీ అనేటిది మన ఫోను నంబర్ అండ్ పాస్వర్డ్ ఇంతకుముందు మీరు పెట్టుకున్న పాస్వర్డ్‌తోని ఎంటర్ జేసి, క్లిక్ జేసి, ఎంటర్ చేసిన తర్వాత ఈ పేజ్‌కొస్తదనమాట. సో, ఇక్కడ మీకు ఈ బార్ ఎగ్జామ్‌ది 21 బార్ ఎగ్జామ్ 21 ఏఐబీ 21 డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ అప్లై అని ఒక బటన్ ఉంది చూసారా? ఆ అప్లై అన్న బటన్ పైన మీరు క్లిక్ జేయాలి. అప్లై అన్న బటన్ క్లిక్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వమంటుంది. ఇక్కడ ఓవరాల్‌గా మనకి 7 కేటగరీస్‌లో డివైడ్ అయ్యి ఉంది. మీరు చూసుంటే పర్సనల్ డీటెయిల్స్, అడ్రెస్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవన్నీ ఒకటి వన్ బై వన్ మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక స్టెప్ అయిపోయిన తర్వాత ఇంకో స్టెప్. ప్రతి స్టెప్ అయిపోయిన తర్వాత మనం దాన్ని సేవ్ జేయాలి. కంపల్సరీ సేవ్ జేయంది మీరు బ్రౌజర్ క్లోజ్ జేసినా, లేదంటే ల్యాప్‌టాప్ గాని, కంప్యూటర్ గాని, సిస్టమ్ గాని క్లోజ్ జేస్తే అది మళ్ళీ మీరు ప్రొసీజర్ అనేది స్టార్టింగ్ నుంచి రావాలి. మళ్ళీ డీటెయిల్స్ అనేటిది మీరు స్టార్టింగ్ నుంచి ఫిల్ జేయాలి. సో, ఎప్పుడు గూడా పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ జేసిన తర్వాత, లేదంటే ఏ డీటెయిల్స్ ఫిల్ జేసిన తర్వాత గూడా కింద సేవ్ డీటెయిల్స్ అనేటిది కంపల్సరీ మీరు మర్చిపోకండి క్లిక్ జేయడం. ఇప్పుడు ఆల్రెడీ మీ అప్లికెంట్ నేమ్ ఏదైతే పెట్టారో ఇక్కడ ఆటోమేటికల్‌గా మీ అప్లికెంట్ నేమ్ ఎంటర్ అయిపోతది. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్‌కి అలౌడ్ కాబట్టి నేషనాలిటీ ఇండియన్ అనేటిది అది ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటది. ఇక్కడ మీ మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, మీ పాస్‌పోర్ట్ లేదంటే మీ ఆధార్ కార్డ్ ప్రకారం ఏవైతే నేమ్స్ ఉన్నాయో, అదే నేమ్‌ని మీరిక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఇక్కడ నేను నా పర్సనల్ డీటెయిల్స్ థట్ ఈస్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీని హైడ్ చేయడానికి ఈ స్టిక్కర్స్ వాడుతున్నాను. దాని వెనకాల బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ చూడగలిగితే ఇక్కడ నేను మదర్స్ నేమ్ ఎంటర్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేశాను. కేటగరీ అని వస్తుందన్నమాట నెక్స్ట్ ఆప్షన్. కేటగరీలో మీది ఏ కాస్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లేదంటే అన్‌రిజర్వ్డ్ కేటగరీ. ఏ కేటగరీయో ఆ కేటగరీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత జెండర్‌లో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మేల్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్. సో, మీదేదైతే ఉందో అది సెలెక్ట్ జేసుకోండి మీ జెండర్‌ని. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్. మీ ఆధార్ కార్డ్ ప్రకారం ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ జేసుకోండి. నెక్స్ట్ మనకిక్కడ ఆల్రెడీ మొబైల్ నంబర్ ఇంతకుముందు మీరు అప్లికేషన్‌లో ఇచ్చుంటారు గదా! యూజర్ ఐడీ లాగిన్ క్రియేట్ జేసేటప్పుడు. ఆ ఈమెయిల్ ఐడీ అండ్ ఆ ఫోను నంబర్ ఇక్కడ వచ్చేస్తది. బై చాన్స్ మీరేదన్నా ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ మీ సెకండ్ నంబర్ గాని, లేదంటే సేఫ్ సైడ్ కోసం మీ పేరెంట్స్ ఎవరిదన్నా నంబర్ ఇవ్వాలనుకుంటే, ఆ ఆప్షన్ కూడా ఇక్కడుంది. సో, ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్‌లో మీరు ఆ ఆప్షన్ ఎంటర్ జేయండి. ఇక్కడ మన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో తన డేట్ ఆఫ్ బర్త్ నేను ఎంటర్ జేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూడగలిగితే మనకొచ్చేసి ఆర్ యూ పర్సన్ విత్ డిఫరెంట్ ఎబిలిటీస్ అంటే దాని అర్థం మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేదంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఇదేదైనా కండిషన్ మీకున్నప్పుడు మీరుంటే యెస్ అని టైప్ చేయండి. లేదు అనుకుంటే నో అని టైప్ చేయండి. సపోజ్ మీరు యెస్ అని టైప్ చేస్తే ఆ డిసెబిలిటీ సర్టిఫికేట్ అనేటిది గవర్నమెంట్ అప్రూవ్డ్ డిసెబిలిటీ సర్టిఫికేట్ మీకు ఆల్రెడీ తెలిసుంటది. కంపల్సరీ అది ఉంటేనే యెస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు యెస్ అని క్లిక్ చేసి ఆ డిసెబిలిటీ సర్టిఫికేట్ మీరు ప్రొవైడ్ చేయకపోతే
ఈ ఆప్షన్ అనేటిది మీకు ఇన్వాలిడ్ అయిపోతదనమాట. సో, ఇది ఇప్పుడు అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ కేటగరీ ఇప్పుడు నాకు లేదు కాబట్టి నేను నో బెట్టాను. దాని తర్వాత మన నెక్స్ట్ కేటగరీ గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్. ఇందులో ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, వోటర్ ఐడీ, పాస్‌పోర్ట్ ఇవన్నీ గాకుండా మీరు ఇంకేదైనా ఇవ్వాలనుకుంటే అదర్స్ సెలెక్ట్ జేసుకోండి. అండ్ మీరు కాపీ అప్‌లోడ్ జేసేటప్పుడు ప్లీజ్ అది స్కాన్డ్ కాపీ అప్‌లోడ్ జేయండి. ఊరికే మొబైల్ కెమెరాలో షేడింగ్ లేదంటే లైటింగ్ సరిగ్గా లేకుండా మీరలా అప్‌లోడ్ జేయకండి. ఇప్పుడు ఆధార్ కార్డ్ అడిగితే ఆధార్ నంబర్ ఇవ్వాల్సొస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, లేదు మీరు ఒకవేళ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ సెలెక్ట్ చేస్తే పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాల్సొస్తది. అలాగే వోటర్ ఐడీ గాని, పాస్‌పోర్ట్ గాని సెలెక్ట్ చేస్తే మీరు ఆ పర్టిక్యులర్ నంబర్ అక్కడ పక్కన దాంట్లో బాక్స్‌లో ఎంటర్ చేయాల్సొస్తుంది. క్యాండిడేట్ టైప్ మీరు ఏఐబీ ఫస్ట్ టైమ్ రాస్తున్నారంటే ఫ్రెష్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. లేదు మీరు ఇంతకుముందు ఏఐబీ అటెంప్ట్ చేసి ఇది మీ సెకండ్ అటెంప్ట్ ఆర్ మోర్ అనుకోండి. మీరు రిపీట్ అని సెలెక్ట్ చేయండి. బికాస్ దెన్ యూ ఆర్ ఎ రిపీటెడ్ క్యాండిడేట్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఆర్ యూ అ క్యాండిడేట్ వితౌట్ ఎన్రోల్‌మెంట్ సర్టిఫికేట్? అంటే మీరు ఒక లా గ్రాడ్యుయేట్ అయ్యుండి మీరు ఎన్రోల్‌మెంట్ సర్టిఫికేట్ మీకు లేదనుకోండి. ఈ ఆప్షన్ యెస్ అని సెలెక్ట్ చేయండి. అందులో నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఆర్ ఇన్ ద ఫైనల్ సెమిస్టర్ ఆఫ్ థర్డ్ ఇయర్ ఆర్ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్‌బి కోర్స్. అంటే మీరు 3 ఇయర్స్ కోర్స్‌లో సిక్స్త్ సెమిస్టర్ లేదంటే 5 ఇయర్స్ కోర్స్‌లో 10థ్ సెమిస్టర్ చదివే గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఐ మీన్ ఆన్‌గోయింగ్ స్టూడెంట్ అనుకోండి. అప్పుడు కూడా మీరు యెస్ అని సెలెక్ట్ చేయండి. ఈ 2 కేటగరీస్ మీరు సాటిస్ఫై కాకపోతే అక్కడ ఆప్షన్ మాత్రం నో అని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్‌లోడ్ చేయాలి. అది ప్రొఫెషనల్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయ్యి ఉండాలి. సెల్ఫీస్ అలాంటిది అప్‌లోడ్ చేయకండి. అండ్ దాని సైజ్ వచ్చేసి 20 కేబీ టు 50 కేబీ మధ్యలో ఉండాలి. సపోజ్ మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి 50 కేబీ సైజ్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, మీరు దాన్ని కంప్రెస్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు ఎలా కంప్రెస్ చేయాలనేది నేను మీకు ప్రొసీజర్ చెప్తాను. ఇప్పుడు ఇదే బ్రౌజర్‌లో మీరు న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్‌లో కంప్రెస్ జేపీజీ టు 40 కేబీ అని రాయండి. 20-50 కేబీ మధ్యలో ఏదైనా యాక్సెప్టబుల్. సేఫ్ సైడ్ ఉండడానికి 40 కేబీ పెడతాను. తర్వాత ఇప్పుడు ఏంటి మనము ఏదన్నా ఒక మీకు మల్టిపుల్ వెబ్‌సైట్ ఆప్షన్స్ వస్తాయి. ఏదన్నా ఒక దాంట్లో మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అప్‌లోడ్ చేయండి. మీ సెలెక్టెడ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ అప్‌లోడ్ చేయండి. తర్వాత అక్కడ కంప్రెస్ అని ఉంటుంది. సైజ్ 40 కేబీ అని ఉంది. కంప్రెస్ అని కొట్టారనుకోండి, అది ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత డౌన్‌లోడ్ ఆప్షన్ చూపిస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ కంప్రెస్ అయిన ఇమేజ్‌ని అక్కడ మీకు ఎంత సైజ్‌కి కంప్రెస్ అయిందనేటిది మెన్షన్ చేసి ఉంది. ఇలా కంప్రెస్ అయిన ఇమేజ్‌ని మీ సిస్టమ్‌లోకి సేవ్ చేసుకోండి. సిస్టమ్‌లో సేవ్ చేసేటప్పుడు మీరేం చేస్తారంటే గుర్తుపట్టేటట్టు పాస్‌పోర్ట్ సైజ్ కంప్రెస్డ్ సైజ్ లేదంటే గుర్తుపట్టేటట్టు ఇంకేదైనా నేమ్ దానికి ఇచ్చి మీ సిస్టమ్‌లో సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిక్చర్‌ని మీరేం చేస్తారంటే వెబ్‌సైట్‌లో ఎళ్ళిన తర్వాత మీ ఏఐబీ దాంట్లో ఫోటో దగ్గర చూస్ అనే బటన్ క్లిక్ చేసి ఈ కంప్రెస్ అయిన ఇమేజ్‌ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ అప్‌లోడ్ అయిపోతుంది. సైజ్ ఒకవేళ 20-50 కేబీ మధ్యలో ఉంటే. లేదంటే మళ్ళీ ఇదే ప్రాసెస్ ఫాలో చేయండి. ఇదే ప్రాసెస్ యూజ్ చేసి సిగ్నేచర్‌ని కూడా మీరు అలానే అప్‌లోడ్ చేయండన్నమాట. సో, సిగ్నేచర్ ఇక్కడ నాది సిగ్నేచర్ వచ్చేసి ఇమేజ్ సైజ్ కన్నా ఎక్కువుంది. సో, దాన్ని 18 కేబీకి కంప్రెస్ చేశాను. ఎందుకంటే 10-20 కేబీయే ఒప్పుకుంటాడు సిగ్నేచర్‌కి. సో, నేను 18 కేబీకి కంప్రెస్ చేసి ఆ కంప్రెస్ చేసిన ఇమేజ్‌ని ఇప్పుడు అప్‌లోడ్ చేశాను. సో, ఇప్పుడు మనకు సైన్ అండ్ ఫోటోగ్రాఫ్ 2 అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి 3/3లో సిక్స్త్ సెమిస్టర్ అండ్ 5/5లో 10థ్ సెమిస్టర్‌లో అంటే ఆన్ గోయింగ్ స్టూడెంట్స్ వచ్చేసి కంపల్సరీ అండర్‌టేకింగ్ ఫార్మ్ సబ్మిట్ చేయాలన్నమాట. ఇంతకుముందు కండిషన్‌లో ఒకవేళ మీరు ఆప్షన్ నో అని సెలెక్ట్ చేసుకుంటే మీకు అండర్‌టేకింగ్ ఫార్మ్ సబ్మిట్ చేసే అవసరం పడదు. కానీ ఆన్ గోయింగ్ స్టూడెంట్ అంటే కోర్స్ మధ్యలో ఉన్న స్టూడెంట్ గాని, లేదంటే ఎన్రోల్‌మెంట్ సర్టిఫికేట్ లేని లా గ్రాడ్యుయేట్ మాత్రం యెస్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు అప్పుడు సబ్మిట్ అండర్‌టేకింగ్ ఫార్మ్, డౌన్‌లోడ్ అండర్‌టేకింగ్ ఫార్మ్ అనే ఆప్షన్ మీకు ఇప్పుడు అపియర్ అయితుంది స్క్రీన్‌లో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఈ అండర్‌టేకింగ్ ఫార్మ్ డౌన్‌లోడ్ అని క్లిక్ చేస్తే మీకు ఈ ఫార్మ్ వస్తుందన్నమాట. దీన్ని మీరు ప్రింట్ ఔట్ తీసుకొని క్లియర్‌గా చదవండి. తర్వాత దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేసి ఫిల్ చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేసి ఆ స్కాన్డ్ కాపీ అండర్‌టేకింగ్ ఫార్మ్‌ని కంపల్సరీ డాక్యుమెంట్స్‌లో అప్‌లోడ్ చేయాలన్నమాట. వితౌట్ అండర్‌టేకింగ్ ఫార్మ్ మీరు ఏఐబీకి క్వాలిఫై అవ్వరు. డిస్‌క్వాలిఫై అవుతారు. ఇప్పుడు నేను మీకు ఈ ఫార్మ్‌లో ఏమేమి ఫిల్ చేయాలని చెప్తా. ఐ డాష్ అనే దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్‌లో ఎస్ఎస్‌సి లేదంటే ఆధార్ కార్డ్ ప్రకారం ఎల్ఎల్‌బి కోర్స్‌లో మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో అదే నేమ్ అక్కడ మెన్షన్ చేయండి. దాని తర్వాత సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ ఇలాంటి నెక్స్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ చేయండి. ఇప్పుడు ఏఐబీ కేటగరీకి మీరు క్వాలిఫై అవ్వాలంటే 4 కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు స్క్రీన్‌లో నేను స్క్రోల్ చేస్తున్నాను కదా! అప్ అండ్ డౌన్. ఈ 4 కండిషన్స్‌లో ఏదో ఒక కండిషన్ మీరు కంపల్సరీ సాటిస్ఫై అవ్వాలి. అలా సాటిస్ఫై అవుతే మాత్రమే మీరు ఏఐబీ ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫై అవుతారనమాట. నథింగ్ బట్ మీరు ఏఐబీ రాయడానికి మీకప్పుడు ఎలిజిబిలిటీ వస్తుంది. సో, ఇప్పుడు
ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఐఎమ్ ఎ ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ లా స్టూడెంట్ విత్ నో బ్యాక్‌లాగ్స్. అంటే మీరు 3/3లో 6థ్ సెమిస్టర్, 5/5లో 10థ్ సెమిస్టర్‌లో ఉండి, ప్రీవియస్ 5 లేదంటే 9 సెమిస్టర్స్‌లో ఎటువంటి బ్యాక్‌లాగ్స్ ఉండకుండా, ఏదైతే కాలేజ్‌లో చదువుతున్నారో ఆ కాలేజ్ బీసీఐ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయ్యి ఉండాలి. లేదంటే ఆ కాలేజ్ బీసీఐ ద్వారా అప్రూవ్ అయ్యి ఉండాలన్నమాట. లేదంటే దాంతో అఫిలియేట్ అయ్యి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు అలాంటి చదివిన కాలేజ్‌లో మాత్రమే ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్ అయ్యుండి బ్యాక్‌లాగ్స్ లేకుండా ఉండుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ జేయండి. ఫస్ట్ కేటగరీలో వస్తది. ఇప్పుడు సెకండ్ కేటగరీ వచ్చేసి ఐ హావ్ కంప్లీటెడ్ మై ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ విత్ నో బ్యాక్‌లాగ్స్. అంటే 3/3లో 6 సెమ్స్ అయిపోయినాయి. 5/5లో 10 సెమ్స్ అయిపోయాయి. మీరు ఎగ్జామ్స్ అయితే రాసేసారు అండ్ మీకు ఎటువంటి బ్యాక్‌లాగ్స్ లేవు. కానీ మీరు ఈ లాస్ట్ సెమిస్టర్ ఫైనల్ రిజల్ట్స్ మాత్రం ఇంకా రాలేదు. అలాంటి కేటగరీలో మీరు గాని వస్తే మాత్రం ఈ సెకండ్ ఆప్షన్ యూజ్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ మీ కాలేజ్ పీసీఐ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలన్నమాట. ఫస్ట్ దానికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ దాంట్లో ఆన్‌గోయింగ్ స్టూడెంట్, సెకండ్ దాంట్లో మీ సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి గానీ రిజల్ట్స్ రాలేదు. థర్డ్ వచ్చేసి ఐయామ్ ఎ లా గ్రాడ్యుయేట్. అంటే మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది కానీ మీరు స్టేట్ బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్ చేసుకోలేదన్నమాట. మీరు లేదంటే మీ ఎల్ఎల్‌బి డిగ్రీ అనేటిది మీరు తీసుకోలేదు. ఇక్కడ ఏదైతే మీకు వర్తిస్తుందో అది ఉండనివ్వండి. రానిది స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. సో, మీరు లా గ్రాడ్యుయేట్ అయిపోయి బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్ చేసుకోకపోతే, లేదంటే మీ ఎల్ఎల్‌బి డిగ్రీ ఇప్పటివరకు మీరు తీసుకోకపోయి ఉంటే, ఈ థర్డ్ కేటగరీలో అనేటిది మీరు వస్తారనమాట. ఇక్కడ కూడా కాలేజ్ బీసీఐ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదంటే కాలేజ్ అప్రూవ్డ్ బై ది బీసీఐ ఆర్ అఫిలియేటెడ్ విత్ బీసీఐ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలనమాట. సో, ఇక్కడ ఏం అర్థమైంది మీకు రిజల్ట్స్ వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి. కానీ మీరు ఎన్రోల్‌మెంట్ చేసుకోలేదు ఫర్ వాట్స్ ఎవర్ రీజన్ ఆర్ మీ ఎల్ఎల్‌బి డిగ్రీ మీకింకా రాలేదు. అంటే మీకు ఎల్ఎల్‌బి సర్టిఫికేట్ ఏదైతుందో అది ఇంకా రాలేనప్పుడు మీరు థర్డ్ కేటగరీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ కేటగరీ వచ్చేసి ఐ యామ్ ఎ లా గ్రాడ్యుయేట్ కరెంట్లీ ఎంప్లాయిడ్ ఇన్ సో అండ్ సో సెక్టర్. ఏ సెక్టర్‌లో అయితే మీరున్నారో అక్కడ మెన్షన్ చేయండి. ఆ జాబ్, సర్విస్ ఏదైతుందో ఆ డాష్‌లో మీరు దాన్ని డీటెయిల్స్‌ని ఫిల్ చేయండి. అంటే మీరు లా గ్రాడ్యుయేషన్ అయిపోయి ఏదన్నా ఎక్కడన్నా వర్క్ చేస్తున్నారనుకోండి. అడ్వకేట్ రూల్ ప్రకారం మీరు ఎన్రోల్ చేసుకోలేరు కదా! సో, మీకు ఎలాంటి ఆప్షన్ ఉంటదంటే మీ ఎంప్లాయ్‌మెంట్ వల్ల మీరు ఎన్రోల్‌మెంట్ చేసుకున్నప్పుడు ఈ ఏఐబీ రాయొచ్చు. రాసిన తరువాత మీకు ఎలిజిబిలిటీ ఫర్ ఎన్రోల్‌మెంట్ అనేటిది 6 మంత్స్ వరకి ఆప్షన్ ఉంటుంది. 6 మంత్స్ లోపు మీరు ఎన్రోల్‌మెంట్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ 6 మంత్స్ లోపు మీరు ఎన్రోల్‌మెంట్ చేసుకోకపోతే, అప్పుడు మీరు మళ్ళీ ఏఐబీ మళ్ళీ అటెంప్ట్ చేయాల్సొస్తుంది. మళ్ళీ పాస్ అయిన తర్వాత మళ్ళీ మీకు 6 మంత్స్ టైం మళ్ళా వస్తుందన్నమాట. సో, మీరు వేరే ఎంప్లాయ్‌మెంట్‌లో ఉంటే గాని ఏఐబీ రాయడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంది. మీరు ఎన్రోల్‌మెంట్ లేనప్పుడు. పాస్ అయితే మాత్రం 6 మంత్స్ లోపు ఎన్రోల్‌మెంట్ చేసుకోండి. లేదంటే ఏఐబీ మళ్ళీ అటెంప్ట్ చేయాల్సొస్తుందన్నమాట. ఫర్దర్‌గా మీరు అండర్‌టేకింగ్ ఫార్మ్‌లో ఇంకేమన్నా అష్యూరెన్స్ ఇస్తున్నారంటే, మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు ఏమని మీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, అది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ ఆర్ అప్రూవ్డ్ యూనివర్సిటీ అండ్ మీరు అలాంటి కాలేజ్ నుంచే ఎల్ఎల్‌బి డిగ్రీ కంప్లీట్ చేశారని. అండ్ మీరిచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ అండ్ మీ బెస్ట్ ఆఫ్ ది అబిలిటీ ట్రూత్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్పి మీరు ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏం చేస్తున్నారంటే, మీరు ఏదైతే కండిషన్స్ ఉన్నాయో, రూల్స్ ఉన్నాయో, ఈ బార్ కౌన్సిల్ వాళ్ళవి దాంతో మీరు కంప్లై అవుతున్నారు. అంటే మీరు ఫాలో అవుతున్నారని చెప్పి చెప్తున్నారు. ఫర్దర్‌గా మీరేమంటున్నారంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. అండ్ మీరు వాళ్ళు ఇచ్చే ప్రతి ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని బార్ కౌన్సిల్ ఏదైతే ఇస్తుందో అవన్నీ ఫాలో చేస్తా అని చెప్పి చెప్తున్నారనమాట. తర్వాత ఇంకా అక్నాలెడ్జ్‌మెంట్ ఏమని ఇస్తున్నారంటే మీరు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్‌పరెంట్ అండ్ ప్రాపర్ రికార్డ్స్ కోసం వాళ్ళెప్పుడన్నా అడిగితే, మిమ్మల్ని పిలిస్తే మీరు ఫర్దర్‌గా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నారు. అండ్ ఈ అండర్‌టేకింగ్ ఫార్మ్ మీ నాలెడ్జ్ అండ్ మీ కన్సెంట్ అండ్ మీ బిలీఫ్‌తోనే ఇస్తున్నారు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వట్లేదు. మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేసిక్ మనకేదైతే డిక్లరేషన్‌లో ఉంటదో అవన్నీ ఇచ్చారు. బాటమ్ లాస్ట్‌లో వచ్చేసి మీరు మీ సైన్ పెట్టిన తర్వాత మీ క్యాండిడేట్ నేమ్ అంటే మీ నేమ్ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్‌లో ఉన్న నేమ్ అది రాసి డేట్, ప్లేస్, మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ క్లియర్‌గా మెన్షన్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ మెన్షన్ చేసిన తరువాత మీకిప్పుడు ఒక ఇంపార్టెంట్ నోట్ ఏమనుందంటే ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే మస్ట్ సబ్మిట్ సెల్ఫ్ అటెస్టెడ్ అండ్ స్కాన్డ్ నాట్ క్లిక్ ఫ్రమ్ మొబైల్ మార్క్ షీట్. అంటే 3/3 స్టూడెంట్స్ అయితే ఫస్ట్ 5 సెమ్స్ అండ్ 5/5 స్టూడెంట్స్ అయితే ఫస్ట్ 9 సెమిస్టర్స్ ఏవైతే మార్క్స్ మెమోస్ ఉన్నాయో అవన్నీ జెరాక్స్ కాపీస్ తీసుకోండి. ఒరిజినల్ కాదు జెరాక్స్ కాపీస్. జెరాక్స్ కాపీస్ పైన మీరు సైన్ చేయండి. అటెస్టెడ్ అని రాసి సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసి మీ సిగ్నేచర్ పెట్టండి. తర్వాత వాటిని ఫోన్‌లో కాకుండా ఒక ప్రాపర్ స్కానర్ నుంచి స్కాన్ చేసి, ఆ 5 డాక్యుమెంట్స్‌ని జాయిన్ చేసి ఒక పీడీఎఫ్ చేయండి. 5/5 స్టూడెంట్స్ అయితే ఆ 9 మార్క్ షీట్స్‌ని ప్రతి మార్క్ షీట్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసి, మీ సిగ్నేచర్ పెట్టి, పెట్టిన తర్వాత దాన్ని స్కాన్ చేసి ఆ 9 మార్క్ షీట్స్‌ని ఒక పీడీఎఫ్ చేసి రెడీ పెట్టుకోండి. ఎందుకంటే దీన్ని ఏఐబీ కోసం ఈ డాక్యుమెంట్‌ని సబ్మిట్ చేయాలి.
కంపల్సరీ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి అండ్ స్కాన్ కాపీస్ ఉండాలి. దాని తర్వాత లా గ్రాడ్యుయేట్స్ అంటే లా కంప్లీట్ అయిపోయి ఎవరైతే మనకి ఇప్పటివరకి లా డిగ్రీ తీసుకోలేదో వాళ్ళు కూడా వాళ్ళ సెల్ఫ్ అటెస్టెడ్ అండ్ స్కాన్ కాపీ సబ్మిట్ చేయాలి. కానీ 3/3 స్టూడెంట్స్ అయితే ఆల్ 6 సెమిస్టర్స్ అండ్ 5/5 స్టూడెంట్స్ అయితే ఆల్ 10 సెమిస్టర్స్. సో, మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే లాస్ట్ సెమిస్టర్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వకపోతే దాని ముందు సెమిస్టర్ వరకున్న మార్క్ షీట్స్‌ని జెరాక్స్ కాపీస్ తీసుకొని సెల్ఫ్ అటెస్టేషన్ అంటే సైన్ చేసి వెరిఫై చేసినట్టు వాటిని స్కాన్ చేసి ఒక డాక్యుమెంట్ లాగా పీడీఎఫ్ చేయండి. పీడీఎఫ్ చేసిన తర్వాత అది మనం అప్‌లోడ్ చేయడానికి ఇంకా రెడీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండర్‌టేకింగ్ ఫార్మ్‌లో ఆల్రెడీ మీకు ఈ 4 కేటగరీస్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అవే కేటగరీస్ ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ ఇవి షఫుల్డ్‌లో ఉన్నాయి. సేమ్ అక్కడ అండర్‌టేకింగ్ ఫార్మ్‌లో 1 పెడితే ఇక్కడ 1 అని పెట్టేయకండి. అండర్‌టేకింగ్ ఫార్మ్‌లో ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రీడ్ చేసి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ కేటగరీ కింద ఎలిజిబులో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సేవ్ పర్సనల్ డీటెయిల్స్ అన్న బటన్ కంపల్సరీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగా మీ ప్రొఫైల్ అనేది వస్తుందన్నమాట. సో, పైనుంచి కింది వరకు ఒకసారి అంతా మొత్తం అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఓకే అనుకుంటే సేవ్ పర్సనల్ డీటెయిల్స్ చేయండి. లేదంటే ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇలా అంతా అప్‌లోడెడ్ అని చెప్పి ఒక మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్‌కెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ట్యాబ్ అడ్రెస్ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కంప్లీట్ అడ్రెస్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. మీ అడ్రెస్ లైన్ అంటే మీ హౌస్ నంబర్, బిల్డింగ్ నంబర్, రోడ్ నేమ్, నియర్ బై ఏదన్నా రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది, తర్వాత మీ లొకాలిటీ, మీ స్టేట్, మీ తాలూకా ఇవన్నీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేయండి. అండ్ స్టార్ మార్క్ ఉన్నవి ఏవైతే ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయో అవి కంపల్సరీ ఫిల్ చేయాలి. ఇక్కడ అన్ని ఉన్నాయి కాబట్టి ఇచ్చిన ప్రతి బ్లాక్‌లో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. మీ పర్మనెంట్ అడ్రెస్సే మీ ప్రెజెంట్ అడ్రెస్ అనుకోండి. అక్కడ రైట్‌లో ఒక చిన్న బాక్స్ చూపిస్తుంది కదా! సేవ్ యాస్ సేమ్ యాస్ పర్మనెంట్ అడ్రెస్ అని. ఆ బాక్స్‌ని క్లిక్ చేయండి. ఆ బాక్స్‌ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ పర్మనెంట్ అడ్రెస్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రెజెంట్ అడ్రెస్‌కి కూడా వస్తుంది. వాళ్ళు ఏదైనా లెటర్ పంపియడం అలా ఏదైనా కమ్యూనికేషన్ పర్పస్‌కి మీ ప్రెజెంట్ అడ్రెస్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ అది డిఫరెంట్ అనుకోండి పర్మనెంట్ అడ్రెస్ కన్నా. మీరు మాన్యుయల్లీ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత సేవ్ కొడితే సేమ్ ఇలాగే అడ్రెస్ అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అడ్రెస్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌కెళ్ళండి. నెక్స్ట్ స్టెప్‌కెళ్తే మీకొచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌లో సెకండరీ ఎగ్జామినేషన్ ఇప్పుడు మీ ఎస్ఎస్‌సీ సర్టిఫికేట్ మీ ముందు పెట్టుకోండి. మీకు ఈజీ అవుతుంది. ఇక్కడ నేను రాండమ్‌గా టైప్ చేశాను. మీ సర్టిఫికేట్‌లో చూసి మీరు టైప్ చేయండి. అండ్ నేమ్ ఆఫ్ ది స్కూల్ అంటున్నారు. మీ స్కూల్ కంప్లీట్ నేమ్ సర్టిఫికేట్‌లో ఏదైతే ఉందో అది బోర్డ్ ఎస్ఎస్‌సీ, మీ మేజర్ ఎస్ఎస్‌సీ. ఇప్పుడు మీ రిజల్ట్ టైప్ పర్సెంటేజ్ సి జీపీఏ, ఎస్‌జీపీఏ లేదంటే గ్రేడ్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. పర్సెంటేజ్ అయితే పర్సెంటేజ్ చేయండి. లాస్ట్‌కి మీ పాసింగ్ ఇయర్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేయండి. సిమిలర్‌లీ హైయర్ సెకండరీ ఎగ్జామినేషన్ అంటే క్లాస్ 12. క్లాస్ 12లో మీ స్కూల్ ఆర్ కాలేజ్ నేమ్ ఏదైతే ఉందో మీ ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా! అది దగ్గర పెట్టుకొని ఆ కాలేజ్ నేమ్ ఎగ్జాక్ట్ ఎలా అయితే ఉందో స్పెల్లింగ్ అదే స్పెల్లింగ్ ఎంటర్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. నేను చదివినప్పుడు ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండే. సో, నేను అది ఎంటర్ చేస్తాను. మీరు తెలంగాణ పార్టిషన్ తర్వాత ఉన్నారైతే తెలంగాణ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ జేఎన్‌టీయూ, ఓయూ ఏదైతే మీరు అఫిలియేటెడ్ ఉందో యూనివర్సిటీ అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది డిసిప్లిన్ ఎంపీసీ, సీఈసీ, ఎంఈసీ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయండి. సిమిలర్‌గా రిజల్ట్ టైప్ గ్రేడ్, పర్సెంటేజ్, సీజీపీఏ ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీదేదైతే పర్సెంటేజ్ ఇన్ పాసింగ్ ఇయర్ ఉందో అది మెన్షన్ చేయండి. తర్వాత డిప్లొమా ఆర్ మాట్రిక్యులేషన్. సపోజ్ మీరు డిప్లొమా అనుకోండి. డిప్లొమా డీటెయిల్స్ ఇవ్వండి. లేదంటే బీటెక్ చేసిన వాళ్ళు బీటెక్ డీటెయిల్స్ ఇవ్వండి. బీకామ్ చేసిన వాళ్ళు బీకామ్ డీటెయిల్స్ ఇవ్వండి. మీదేదైతే యూనివర్సిటీ ఓయూ, జేఎన్‌టీయూ లేదంటే ప్రైవేట్ కాలేజ్ అయితే అది ఆ యూనివర్సిటీ నేమ్ మెన్షన్ చేయండి. మీ స్పెషలైజేషన్ సివిల్, మెకానికల్ లేదంటే బీకామ్ ఫైనాన్స్ అది రాయండి. సిమిలర్ వేలో మీ పర్సెంటేజ్ ఆర్ గ్రేడ్ సెలెక్ట్ చేసి ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి మీ పాసింగ్ ఔట్ ఇయర్ రాయండి. ఇప్పుడు మీ పాసింగ్ ఔట్ ఇయర్ రాసిన తర్వాత ఇక్కడ సేవ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత సేవ్ అయిపోతుంది. మళ్ళీ అదే ప్యానెల్‌లో సెకండ్ సబ్ కేటగరీకి రండి. ఇప్పుడు ఎల్ఎల్‌బి క్వాలిఫికేషన్ మీది 3 ఇయర్సా? 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్‌బి కోర్సా అనేది సెలెక్ట్ చేయండి. నాది 3 ఇయర్స్ అది రాసాను. కాలేజ్ పేరు అలాంగ్ విత్ అడ్రెస్ అక్కడ చూడండి కంపల్సరీ విత్ అడ్రెస్ అని చెప్పి ఉన్నది. సో, మీ కాలేజ్ నేమ్‌తో పాటు మీ కాలేజ్ వెబ్‌సైట్ లేదంటే ఆఫీషియల్ అడ్రెస్ మీ ఐడీ కార్డ్స్ పైన ఏదైతే ఉంటదో అది విత్ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ అయితే అది. ఇంకేదన్నా ఉంటే అది. తర్వాత మీ రిజల్ట్ స్టేటస్. రిజల్ట్ స్టేటస్‌లో వచ్చేసి ఇప్పుడు మీరు ఆన్ గోయింగ్ స్టూడెంట్ అనుకోండి. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటది. అవైటెడ్, అపియర్డ్, పాస్డ్. అవైటెడ్ అనుకో ఏంటంటే మీరు ఫిఫ్త్ సెమ్ అయిపోయింది. సిక్స్త్ సెమ్ రన్నింగ్‌లో ఉన్నారు. ఇంకా ఎగ్జామ్స్ రాయలేదు. సో, అవైటెడ్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సపోజ్ మీ సిక్స్త్ సెమ్ గూడా అయిపోయింది.
మీరు అన్ని ఎగ్జామ్స్ రాసేసారు. కానీ ఇంకా రిజల్ట్స్ రాలేదు. అంటే ఏంటి మీరు ఎగ్జామ్స్ అయితే రాసేసారు గదా! సో, అపియర్డ్‌లో రాయండి. సపోజ్ సిక్స్త్ సెమ్ కంప్లీట్ అయిపోయి అంటే ఫైనల్ సెమ్ కంప్లీట్ అయిపోయి మీకు రిజల్ట్స్ గూడా వచ్చాయనుకోండి. మీరు పాస్ అయితే పాస్డ్ అని రాయండి. సపోజ్ మీరు ఆన్‌గోయింగ్ లాస్ట్ సెమ్ స్టూడెంట్స్ అయితే అవైతే లాస్ట్ సెమ్ ఎగ్జామ్స్ రాసేసి రిజల్ట్స్ రాకుండా వెయిట్ జేస్తున్నారంటే అపియర్డ్. లాస్ట్ టైమ్ రాసేసిన తర్వాత రిజల్ట్స్ గూడా వచ్చేసి మీరు పాస్ అయిపోతే మాత్రం పాస్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ జేయండి. 3/3లో సిక్స్త్ సెమ్ స్టూడెంట్స్ అండ్ 5/5లో 10థ్ సెమ్ స్టూడెంట్స్ అవైటెడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ జేయండి. తర్వాత మనకి ఎల్ఎల్‌బి ఒకవేళ మీది ఉస్మానియా యూనివర్సిటీ అయితే ప్రతి సెమిస్టర్‌లో మనకి ఎస్‌జీపీఏ అని ఇచ్చారన్నమాట. అంటే ఏంటి? సెమిస్టర్ వైడ్ గ్రేడింగ్ ఇచ్చారు. కానీ ఇక్కడేంటి సీజీపీఏ అడుగుతున్నారు. సో, సీజీపీఏ ఎలా కాలిక్యులేట్ చేయాలనేది నేను మీకిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికోసం మీరు ఏం చేస్తారంటే, మీ ఒక కాలిక్యులేటర్ తీసుకోండి. లేదంటే ఒక బుక్ తీసుకోండి. నేనిక్కడ ఎక్సెల్ షీట్‌లో తీసుకున్నాను మీకు చూపియడానికి. మీరు 3/3 స్టూడెంట్స్ అనుకోండి. మీరు 5 సెమిస్టర్స్ ఇలా 1, 2, 3, 4, 5 అని రాసుకోండి. తర్వాత ఈచ్ సెమిస్టర్‌లో మీకు ఏదైతే ఎస్‌జీపీఏ వచ్చిందో, ఎస్‌జీపీఏని క్లియర్‌గా మెన్షన్ చేసుకోండి. ఇక్కడ నేను రాండమ్‌గా మీ అండర్‌స్టాండింగ్ పర్పస్ కోసం ఎస్‌జీపీఏ డీటెయిల్స్ రాస్తున్నాను. ఫస్ట్ సెమిస్టర్‌లో ఎంత, సెకండ్‌లో ఎంత, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇంత. సో, ఈ 5 సెమిస్టర్స్‌ది ఏదైతే ఎస్‌జీపీఏ ఉందో, ఆ 5ని మీరు టోటల్ చేయండి. టోటల్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఒక వాల్యూ అనేటిది వస్తుందన్నమాట. కాలిక్యులేటర్ యూజ్ చేసి అక్యురేట్‌గా ఇయ్యండి. ఇందులో తప్పు రిజల్ట్స్ మాత్రం ఇవ్వకండి. బికాజ్ ఇవన్నీ మీ సర్టిఫికేట్స్ అనేటిది వెరిఫై అవుతది. ఇక్కడ నాకు టోటల్ 34.1 అని వచ్చింది. ఇప్పుడు నంబర్ ఆఫ్ సెమిస్టర్స్ ఎన్ని? 5 గదా! సో, నేనేం చేస్తానంటే ఈ టోటల్ అమౌంట్ ఏదైతే వచ్చిందో 34.1 దాంట్లో నుంచి నంబర్ ఆఫ్ సెమిస్టర్స్ అంటే 5 నంబర్ 5 తోని డివైడ్ చేస్తానన్నమాట. నథింగ్ బట్ 34.1 అంటే టోటల్ ఎస్‌జీపీఏ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ సెమిస్టర్స్ 5. ఇప్పుడు ఏదైతే ఈ 6.82 వాల్యూ వచ్చిందో అది నా సీజీపీఏ. అర్థమైంది కదా! ఈ ఇప్పుడు సపోజ్ మీరు 6 సెమిస్టర్స్ అనుకోండి. 6 సెమిస్టర్స్‌ని చేసి డివైడెడ్ బై 6 చేయండి ఆ టోటల్‌ని. నాకు 5 సెమిస్టర్స్ కాబట్టి ఇలా చేశాను. సపోజ్ మీరు 5/5 ఇయర్స్ స్టూడెంట్స్ అనుకోండి. సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్. సో, మీ 9 సెమిస్టర్స్ వాల్యూస్‌ని అలానే ఏసి ఏదైతే టోటల్ ఉందో ఈసారి ఈ 9 సెమిస్టర్స్ ఉన్నాయి కదా! ఆ 9 సెమిస్టర్స్‌ని కంప్లీట్‌గా టోటల్ చేయండన్నమాట. సో, వచ్చిన సమ్ ఏదైతే ఉందో ఆ సమ్‌ని డివైడెడ్ బై 9 చేయండి. ఇప్పుడు మీకిక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను 61.2 వచ్చింది. ఈ 61.2ని డివైడెడ్ బై 9 సెమిస్టర్స్ గాబట్టి, డివైడెడ్ బై 9 చేస్తున్నా. సో, మీ సీజీపీఏ వాల్యూ ఎంత? 6.8. సపోజ్ మీరు 10 సెమిస్టర్ గూడా రాసేసిన రిజల్ట్స్ వచ్చినాయనుకోండి, 10 సెమిస్టర్ గూడా యాడ్ చేసి బై 10 చేయండి. ఇక్కడ సీజీపీఏ యాక్సెప్ట్ చేస్తది కాబట్టి సీజీపీఏ రాయండి. మీ సర్టిఫికేట్ వెనకాల ఫస్ట్ డివిజనో, సెకండ్ డివిజనో అనేటిది ఉంటుంది మీ గ్రేడ్ బట్టి. దాన్ని సెలెక్ట్ చేసి 2026 పాస్ ఔట్ ఏదైతుందో క్లిక్ చేసి డీటెయిల్స్ సేవ్ చేయండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ దాంట్లో మనకి లాస్ట్ ట్యాబ్. లాస్ట్ ట్యాబ్ వచ్చేసి హైర్ స్టడీస్ గురించి చెప్తుందనమాట. హైర్ స్టడీస్ అంటే ఏంటి? ఇప్పుడు నేను బీటెక్ చేసిన తర్వాత మళ్ళీ ఎంటెక్ చేశాను. లేదంటే ఎంబీఏ చేశారు. అలా బీకామ్ చేసిన తర్వాత ఎంబీఏ చేశారనుకోండి. హైర్ స్టడీస్ ఏదైనా మీరు మెన్షన్ చేయాలనుకుంటే ఇక్కడ రాయండి. గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ ఆర్ +3 ఈక్వివలెంట్ ఏదైనా ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా? బీటెక్, ఎంటెక్, బీఆర్ కలా సేమ్ అది ఎంటర్ చేసి మీ నేమ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్, ఇంజినీరింగ్ కాలేజ్ అలాంగ్ విత్ ఇట్స్ అడ్రెస్. కంపల్సరీ అడ్రెస్ మెన్షన్ చేయండి. దాని తర్వాత అఫిలియేటెడ్ యూనివర్సిటీ రాయండి. బ్రాంచ్ ఆర్ డిసిప్లిన్ అంటే ఇప్పుడు మీరు సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ లేదంటే బీకామ్ ఫైనాన్స్, బీకామ్ ఆర్ట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయిగా అది రాసి మీ రిజల్ట్ టైప్ ఏంటనేటిది ఎంటర్ చేయండి. లేదంటే గ్రేడ్ అనేటిది ఎంటర్ చేయండి. చేసిన తర్వాత డివిజన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ మీ మార్క్స్ మెమో లేదంటే ప్రొఫెషనల్ సర్టిఫికేట్‌లో ఏదైతే ఉంటుందో అక్కడ డివిజన్ మెన్షన్ చేసి ఉంటుందో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీకు సీఎంఎం అంటే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో షీట్ లేదంటే ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఉంటుంది. అందులో మీ ఓవరాల్ గ్రేడ్, ఓవరాల్ పర్సెంటేజ్ అండ్ డివిజన్ ఇవి మెన్షన్ చేసి ఉంటాయి. పాసింగ్ ఇయర్ మెన్షన్ చేసి ఉంటుంది. అవన్నీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మాస్టర్స్ డిగ్రీ కూడా సిమిలర్‌గా అలాగే. సపోజ్ ఎల్ఎల్ఎం క్యాండిడేట్స్ అట్లా ఎవరైనా ఉన్నారనుకోండి. మీరు మీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ డిగ్రీ ఇంకేమన్నా మీరు ఎంటర్ చేయాలనుకుంటే కూడా ఎంటర్ చేసి సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌కొచ్చేయండి. మ్యాండేటరీ డాక్యుమెంట్ అప్‌లోడ్స్. ఇక్కడ జేపీఈజీ ఆర్ పీడీఎఫ్ ఈ వెర్షన్స్, ఈ ఫార్మాట్స్ మాత్రమే అప్‌లోడ్‌కి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇంకోటి ఫైల్ సైజ్ 600 కేబీ కన్నా గ్రేటర్ దాన్ ఉండొద్దు. అంటే 600 కేబీ కన్నా ఎక్కువ ఉండొద్దు. సపోజ్ 600 కేబీ కన్నా ఎక్కువ ఉందంటే ఇంతకుముందు నేను మీకు చూపించిన ప్రొసీజర్‌లో కన్వర్ట్ జేపీజీ టు 550 కేబీ ఆర్ కన్వర్ట్ పీడీఎఫ్ టు 550 కేబీ అని చెప్పి క్లిక్ చేయండి. ఏదైతే వెబ్‌సైట్‌లో వస్తదో ఆ వెబ్‌సైట్‌లో
ఆ ఇమేజ్ గాని, పీడీఎఫ్ గాని అప్‌లోడ్ జేసి, దాన్ని డౌన్‌లోడ్ జేసుకొని, దాని తర్వాత డౌన్‌లోడ్ అయిన ఫైల్స్‌ని మీ సిస్టమ్‌లో సేవ్ అయిన ఫైల్స్‌ని ఇక్కడ నుంచి సెలెక్ట్ జేసుకొని జేయండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఎస్ఎస్‌సి అంటే సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అప్‌లోడ్ జేశాను. అలాగే కంప్రెస్ జేసి అప్‌లోడ్ జేశాను. అప్‌లోడ్ జేశాక మీకు వ్యూ అనే బటన్ వస్తుందన్నమాట గ్రీన్ కలర్‌లో. ఆ బటన్ క్లిక్ జేసి మీరు అప్‌లోడ్ జేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది క్రాస్ వెరిఫై జేసుకోండి. సమ్‌టైమ్స్ ఎస్ఎస్‌సి జాగాలో ఇంటర్ అట్లేమన్నా జేయొచ్చు మీరు. రాంగ్ అప్‌లోడ్ జేయొచ్చు. అందుకని అప్‌లోడ్ జేసిన తర్వాత ఈ వ్యూ అనే బటన్ ఏదైతే ఉందో అది క్లిక్ జేసి చెక్ జేసుకోండి. అలాగే 10థ్ తర్వాత ఇంటర్ అండ్ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్‌ది ఏదైతే ఉందో ఆ మార్క్ షీట్ అండ్ ఎల్ఎల్‌బి మార్క్ షీట్ ఇంతకు ముందు చెప్పాను చూసారా? సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పి. కంపల్సరీ ఆ సెల్ఫ్ అటెస్టెడ్ మార్క్ షీట్‌ని ఇక్కడ అప్‌లోడ్ జేయండి. మీ అండర్‌టేకింగ్ ఫార్మ్ అప్‌లోడ్ జేయండి. అండ్ ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మీ కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ యాస్ పర్ జీహెచ్ఎంసీ నార్మ్స్ అంటే ఇంతకుముందు పాతకాలం తహసీల్దార్ సర్టిఫికేట్స్ గాకుండా జీహెచ్ఎంసీ ప్రకారం ఏదైతే లేటెస్ట్ సర్టిఫికేట్ ఉందో అది అప్‌లోడ్ జేయండి. సో, ఇప్పుడు మీరు అన్ని సర్టిఫికేట్స్ ఇక్కడ అప్‌లోడ్ జేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌కెళ్ళండి. నెక్స్ట్ స్టెప్‌కెళ్ళినప్పుడు మీకు ఆటోమేటిక్ అన్ని ఆల్ డాక్యుమెంట్స్ అప్‌లోడెడ్ అని చెప్పి ఆప్షన్ మీకు నోటిఫికేషన్‌లో వస్తుందన్నమాట. అన్ని డాక్యుమెంట్స్ మీరు అప్‌లోడ్ చేసిన తర్వాత ఫైల్స్ అప్‌లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళిన తర్వాత డిక్లరేషన్‌లో మీ కంప్లీట్ ఫార్మ్ ఏదైతే ఉందో అంటే బేసిక్‌గా మీ హాల్ టికెట్ ఇక్కడ నుంచే వస్తది. మీ అప్లికేషన్ ఫార్మ్ అన్నమాట ఇది. మీ ఫైనల్ అప్లికేషన్ ఫార్మ్ అనేటిది వస్తది. ఇందులో ప్రతి డీటెయిల్ మీ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, కేటగిరీ అన్ని డీటెయిల్స్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏవైతే ఎంటర్ చేసామో అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ ఒకసారి మళ్ళీ చెక్ జేసుకోండి. ఒకటికి 2 సార్లు మళ్ళీ మళ్ళీ చెక్ జేసుకోండి. చెక్ జేసుకున్న తర్వాత ఏదన్నా చేంజెస్ ఉంటే బ్యాకెళ్ళి ఆ చేంజెస్‌ని మళ్ళీ ఎడిట్ జేసుకొని మీ అప్లికేషన్ సేవ్ జేసుకోండి. అన్నీ రైట్ అని మీరనుకుంటే అక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ బాక్స్ ఓకే అని సెలెక్ట్ జేసి ప్రింట్ అనే ఆప్షన్ కొట్టండి. అప్పుడు ప్రింటింగ్‌కి మీకిలా ఆప్షన్ వస్తుంది. తర్వాత మీరు అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ జేసుకోవచ్చనమాట. ఇక్కడ కింద మీకు డిక్లరేషన్ బాక్స్ కనిపిస్తుంది గదా! అది క్లిక్ జేసుకోండి. అది క్లిక్ జేసుకున్న తర్వాత లాస్ట్‌కి సబ్మిట్ అప్లికేషన్ అనేటిది వస్తుంది. సబ్మిట్ అప్లికేషన్ ఇక్కడ నేను చేయట్లేదు. సబ్మిట్ అప్లికేషన్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అనేటిది పేమెంట్‌కి రీడైరెక్ట్ అవుతుంది. మీ క్యాస్ట్, కేటగిరీ అండ్ మీ డిసేబిలిటీ కేటగిరీ దాని పరంగా మీకంటూ ఒక అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. ఆ ఫీజ్ మీరు పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. మీకొక అప్లికేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ ఆల్రెడీ జనరేట్ అయిపోయి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మీ అప్లికేషన్ అనేటిది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయినట్టు. ఇక్కడున్న 7 స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ హోమ్ పేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి నేను పేమెంట్ కట్టలేదు కాబట్టి అన్‌పెయిడ్ అని వచ్చింది. ఓబీసీ కేటగిరీ, నాన్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కాబట్టి 3500 ఉంది. అప్లైడ్ అని వచ్చింది కానీ అన్‌పెయిడ్ అని వచ్చింది. ఎనీ టైమ్ నేను దాంట్లో ఎళ్లి మళ్ళీ పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ నా అప్లికేషన్ రోల్ నంబర్ కూడా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది డాష్‌బోర్డ్ అన్నమాట ఈ వెబ్‌సైట్‌ది. దీంట్లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. టువర్డ్స్ ది లెఫ్ట్ ఆఫ్ ది వెబ్‌సైట్. టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది స్క్రీన్ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అదేమో డాష్‌బోర్డ్ అంటే డాష్‌బోర్డ్ క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ ఆప్షన్స్ ఏదైనా వెళ్ళాలనుకుంటే రిజిస్ట్రేషన్ బటన్. నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై మీకు ఫర్దర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఏదైనా మళ్ళీ ఒకవేళ మీరు రీడ్ చేయాలనుకుంటే అండర్‌టేకింగ్ ఫార్మ్ ఇక్కడ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సిలబస్ ఏమో మీరు చూడాలనుకుంటే ఈ బటన్ క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు స్క్రీన్ పైన సిలబస్ కాపీ ఒకటి చూపిస్తున్నాను. ఏ సబ్జెక్ట్‌కి ఎంత వెయిటేజ్ ఉంది. దాన్ని బట్టి మీరు మీ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. గ్రీవెన్సెస్ ఏదన్నా మీరు వెబ్‌సైట్ వాళ్ళతో మాట్లాడాలనుకుంటే బార్ కౌన్సిల్ వాళ్ళతో అది, లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం అది, పాస్‌వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే ఇది, ఫైనల్‌గా లాగౌట్ చేసి మనకి ప్రొసీజర్ క్లోజ్ అయిపోతుంది. ఐ హోప్ మీ అందరికి క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఏదన్నా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి.